Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the God-oriented Christian life. God-oriented Christian life. క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం. The text is from Paul's second epistle to Corinthians, chapter 2, verse 14. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచు ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రములు. God leads believers in triumphant procession through Christ. దేవుడు తన విశ్వాసం క్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవుడై ఉంటున్నాడు. He is the willing captives to spread the fragrance of God's victory over sin and death. యేసు క్రీస్తు ప్రభు దేవుడైన పాపం మీద మరణం మీద విజయము సాధించాడు. ఆ యొక్క సువాసనను వెదజల్లే వారముగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. Christian life as a joyful victorious parade where the followers of Christ share the good news of his conquest. ప్రభు యొక్క విజయాన్ని అనేకతో పంచుకునే క్రీస్తు యొక్క అనుచరముగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశయం. ఆ ఊరేగింపులో ముందుకెళ్ళాలని రోమ ప్రభుత్వ కాలంలో రోమన్స్ విజయాలు పొందినప్పుడు, శత్రులు ఓడిపోయినప్పుడు వారిని వీధుల గుండా ఊరేగించేవారు. సువాసన వెదజల్లేవారు, విజయోత్సవ సువాసన వెదజల్లేవారు. మనం క్రాకర్స్ చేస్తాం ఇక్కడ, ఫ్రాగ్రెన్స్ అనేది వెదజల్లేవారు అని విజయాన్ని సూచనగా. వీఆర్ నాట్ క్యాప్టివ్స్ బట్ వీఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. ఆ పెరేడ్లో మనం క్రీస్తు యొక్క విజయాన్ని, విజయమైన సువాసనను వ్యాపింపచేసే వెదజల్లేవారు ఉండాలని దేవుని ఆశయం. ఇట్స్ ఎ ట్రయంఫల్ ప్రొసెషన్. God leads believers in Christ's victorious parade, not as a defeated prison, but as people freed by Him to serve in His purposes. మనం ఖైదీలముగా ఊరేగించబడలేదు, కానీ పాపమైన బానిసత్వం నుంచి విమోచించబడిన వారిగా ఆ విజయోత్సవ ర్యాలీలో, ఊరేగింపులో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకనగా టు సర్వ్ హిస్ పర్పసెస్, ఆయన యొక్క ఉద్దేశములను నెరవేర్చేవారుగా ఉండాలని దేవుని ఆశయం. అక్కడ గమనించినప్పుడు ఆయన మమ్మును క్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. ఇన్ క్రైస్ట్ signifies that this triumph and Jesus' victory over sin, death and devil, సాతాను మీద, పాపం మీద, మరణం మీద క్రీస్తు విజయం సాధించిన విషయం, ఆ సువాసన వెదజల్ల వారముగా ఉండాలని దేవునికి ఆశయం. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ హిమ్. వాక్య భాగంలో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుతూ ఆయన యందు మమ్మును, ఇన్ క్రైస్ట్. ఈ ఊరేగింపులో గమనించినప్పుడు క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసనను వెదజల్లే వారముగా ఉంటున్న దేవుడు మనల్ని ఫ్రీడస్. క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసనను వెదజల్లే వారు ఉండాలి. అందుకని ప్రభు మనను ఏర్పరచుకున్నాడు, విమోచించాడు.
వాక్య భాగంలో గమనించినప్పుడు 15వ వచనం, రక్షింపడు వారి పట్టను నశించు వారి పట్టను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. అరోమా ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఎవరైతే ప్రభువును విశ్వాసం ఇచ్చారో వారికి ఇట్ ఈజ్ అన్ అరోమా ఆఫ్ లైఫ్. ఎవరైతే విశ్వసించలేదో ఇట్ ఈజ్ అన్ అరోమా ఆఫ్ డెత్. రక్షించబడు వారికైతే అది జీవ వాసనగా ఉంటుంది. విశ్వసించిన వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉంటుంది. రక్షింపబడు వారికి జీవార్థమైన జీవ వాసనగా ఉన్నాము. 2 కేటగిరీస్. ఎవరైతే రక్షించబడ్డారో వారికి జీవార్థమైన సువాసనగా మనం ఉండాలి. జీవార్థ సువాసనగా మారిపోతుంది. ఎవరైతే రక్షించబడలేదో వారికి మరణార్థమైన సువాసనగా మనం ఉంటాం. To spread the fragrance of the knowledge of Him, that we may reflect the character of Christ. క్రీస్తుకు సౌశల్యాన్ని, క్రీస్తు జ్ఞానాన్ని, ఆ సువాసన, the aroma of the knowledge of Christ, దాని విదజల్ల వారముగా ఉండుట కొరకే దేవుడు నిన్నను ఏర్పరచుకున్నాడు. క్రీస్తుకి జ్ఞాన సువాసన వెదజల్లుచు ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మీకు స్తోత్రాలు తండ్రి. క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను, ఆయన సౌశల్యాన్ని వెదజల్లే వారంగా ఉండటానికి ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విమోచించారు పాపం నుండి, మరణం నుండి జీవనం దాటించారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరూ విజయోత్సవ ర్యాలీలో నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. విజయోత్సవంలో ప్రభువానైనా మేము క్రీస్తు జ్ఞానముక సువాసనను వెదజల్లే వారముగా ఉంటుకో ఆత్మశక్తి మాకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.